జై శ్రీమన్నారాయణ. ఈరోజు 212వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాంసే త్రయోదశోऽధ్యాయः. రాసక్రీడాः. నివృత్తాస్తాస్తదా గోప్యో నిరాసాः కృష్ణదర్శనే యమునాతీరమాసాద్య జగ్ముస్తచ్చరితం తథా. ఇక శ్రీకృష్ణుని దర్శనము నిరాశనై గోపికలు వెనుక తిరిగిరి. యమునా తీరమును చేరి శ్రీకృష్ణ చరితమును గానము చేసిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా నివృత్త ఇతి జగుః తద్గానం హి తదపరోక్షదం సర్వేషాం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం నివృత్త అని, జగుః తద్గానం అందరికీ ప్రత్యక్షము. తతో దద్రశూరాయాంతాం వికాసిముఖ పంకజం గోప్యస్త్రైలోక్య గోప్తారం కృష్ణమక్లిష్టచేష్టితం. అంతట గోపికలు వికసించిన ముఖ పంకజము కల మూడు లోకములను కాపాడు అనాయాసముగా పనిచేయుచున్న కృష్ణుని వచ్చుచున్న వానిని చూచిరి. కాచిదాలోక్య గోవిందం ఆయాంతమతి హర్షిత కృష్ణ కృష్ణేతి కృష్ణేతి ప్రాహనాన్యదుదీర్యత్. ఒక గోపిక వచ్చుచున్న గోవిందుని చూచి అతి సంతోషముతో కృష్ణ 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 అని పలికినది. ఇంకొక దానిని పలుకలేదు. కాచిత్ భ్రూభంగురం కృత్వా లలాటఫలకం హరిం విలోక్య నేత్రభృంగాభ్యాం పపో తన్ముఖ పంకజం. ఒకనొక గోపిక లలాటఫలకమున కనుబొమ్మలు వంకర చేసి శ్రీహరిని చూచి నేత్రములను తుమ్మెదలతో శ్రీకృష్ణముఖ పంకజమును పానము చేసెను. కాచిదాలోక్య గోవిందం నిమీలిత విలోచన తస్యైవ రూపం ధ్యాయంతి యోగారూఢేవ సా బభౌ. ఇంకొక గోపిక గోవిందును చూచి కనుడు మూసుకొనినదై అతని రూపమునే ధ్యానము చేయుచు యోగారూఢవలే భాసించను. తతః కాంచిత్ ప్రియాలాయైపై కాంచిత్ భ్రూభంగ వీక్షితైః నిన్యేను నయమన్యాం చ కరస్పర్శేన మాధవః. ఒక ఆమెను ప్రియమైన మాటలతో, ఇంకొక గోపికను కనుబొమ విరుపు చూపులతో, ఇంకొక ఆమెను కరస్పర్శతో మాధవుడు అనునయించెను. తాభి ప్రసన్నచిత్తాభిః గోపీభిః సహ సాదరం రరాసరాసగోష్ఠీభిః ఉదారచరితో హరిః. అంతట ఉదారచరితుడైన శ్రీహరి ప్రసన్నచిత్తలైన గోపికలతో కలిసి సాదరముగా రాసగోష్ఠులతో రమించెను. రాసమండలబంధోపి కృష్ణ మనుజ్జత గోపీజనేన నైవాభూత్ ఏకస్థాన స్థిరాత్మనా. రాసమండల బంధము కూడా శ్రీకృష్ణ పార్శ్వమును విడువకపోవుటచేది గోపీజనము ఒక స్థానమున స్థిరముగా ఉండజాలకపోయినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య రాసేతి ఏకస్థాన స్థిరాత్మనా కృష్ణ పార్శ్వ ఏవైకస్మిన్ స్థానే స్థిరచిత్తేన అత ఏవ కృష్ణ పార్శ్వమనుజ్ఞత గోపీజనేన రాసార్థం మండలీభావేన బంధోపి నాభూత్ రాసమండలబద్ధోపి కృష్ణ ఇతి పాఠే స్వయమభితో మండలీభూయ స్థితేన గోపీజనేన కృష్ణో నైకస్థానోభూత్ గోపీమండలాంతః శీఘ్రసంచారాత్ తత్పార్శ్వస్థ ఇవాభవదిత్యర్థః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. రాసేతి ఏకస్థాన స్థిరాత్మన కృష్ణస్పర్శ ఒకే స్థానము స్థిరచిత్తముతో, అందువలన కృష్ణస్పర్శను వదలక గోపీజనము రాసార్ధమండలీ భావముతో బంధము కూడా కాలేదు. రాసమండల బద్ధోపి కృష్ణ అను పాఠములో తాను చుట్టూ మండలముగానున్న గోపీజనముతో కృష్ణుడు ఒకే స్థానములో నుండెను. గోపీ మండలములో శీఘ్రముగా సంచరించుట వలన వారి వారి ప్రక్కన ఉన్నట్లుగా ఆయను అని అర్థము. హస్తేన గృహ్య చైకై కాం గోపీనాం రాసమండలే చకార తత్కర స్పర్శ నిమీలిత దృశ్యం హరి. గోపికల రాసమండలమున ఒక్కొక్క గోపికను హస్తమున గ్రహించి తన కరస్పర్శతో కనుడు మూసుకొనిన దానిగా చేసెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య హస్తేనేతి హరిరేకాం హస్తేన గృహ్ణాతి సా తస్య కరస్పర్శ సుఖనిమీలితాక్షీ భవతి తామన్యాస్యా స్వకరస్పర్శ పరవశాయాః హస్తేన హస్తం యోజయతి ఏవం చ పరస్యాః తాదృశ్యా హస్తేనేతి హరిహస్తస్పర్శ సుఖవత్వసాత్ కృష్ణేన గృహీతహస్తాహమేవేతి సర్వాసాం బుద్ధిముత్పాదయన్నేకమూర్తిరేవ హరిరగృహీతహస్తా ఏవ రాసమండలే చకార హరిరేవమేతాభిః రాసమండలం బబంధేతి రాసవిత్సంప్రదాయ
సంప్రదాయ అన్యే తు ద్వయోర్ధ్వయోర్मध्ये హరిరేకైకమూర్తిరాత స్థావిత్యాహు. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. హస్తేన అని. శ్రీహరి ఒక గోపికను హస్తమును స్వీకరించును. ఆ గోపిక అతని హస్తస్పర్శ సుఖముతో కనులు మూసుకొనున్నదైనది. తన హస్తస్పర్శతో పరవశి అయిన ఆమె హస్తమును ఇంకొక గోపిక హస్తముతో కలుపును. ఇట్లే ఆమె హస్తమును ఇంకొక ఆమె హస్తముతో కలుపును. హరి హస్త స్పర్శ సుఖవశము వలన కృష్ణుని చేత స్వీకరింపబడినది నా హస్తమే అని అందరికీ బుద్ధిని కలిగించుచు కృష్ణుడు ఒక మూర్తియే ఎవ్వరి హస్తమును స్వీకరించకనే రాసమండలమున సంచరించను. హరి ఇట్లు ఆ గోపికలతో రాసమండలమును బంధించెను అనున్నది రాసవిత్ సంప్రదాయము. ఇక ఇతరులు మాత్రము ఇద్దరి గోపికల మధ్య ఒక్కొక్క కృష్ణమూర్తి నిలిచను అని అందరు. తతః ప్రవసృతే రాసః చలద్వలయ నిస్వనః అనుయాత శరత్కావ్యగేయరీతిరనుక్రమాత్. అంతటా కదులుచున్న కంకణముల ధ్వని గల రాసము ప్రవర్తించను. ఆ రాసము వెంట అనుక్రమముగా శరత్కావ్యగేయ రీతి ప్రసరించినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. తత ఇతి అనుయాయతేతి శరద్వర్ణనాదిరూపం కవి కృతం గేయం యత్తస్య యాగీతి సానుయాతాయేన రాసేన. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. అనుయాత అని. శరద్వర్ణనాది రూపం కవికృతం గేయం దాని గీతి రాసముతో అనుసరించబడినది. సశేషము. జై శ్రీమన్నారాయణ.